గుడి అనేది పవిత్రంగా ఉండాలి అనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా ఎవరైనా సరే గుడిలో పనిచేసే ప్రతి ఒక్కరు భగవంతుడికి జవాబుదారీగా ఉండాలి. మొన్న చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, అధికారం పోయినా అహంకారం అనేది మాజీ ప్రజాప్రతినిధికి తగినట్లేదు. వారి గుడిలో దేవుడికి 12 నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టి గుడిని మోస్తారు. ఆయన వస్తున్నారని ఆయన అనుచరులు కొంతమంది వెళ్ళి గుడిని 1:30 వరకు కూడా బలవంతాన అక్కడున్న పూజారుల మీద ఒత్తిడి చేసి గుడి తెరిపించి నైవేద్యం 2ంటికి పెట్టారు. అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, దేవుడైనా మన కోసం ఎదురు చూడాలి అనే దృక్పథం ఇంకా పోయినట్లేదు. కానీ నేను కోరుతుంది ఒకటే, గుడిలో పనిచేసే ఎవరైనా సరే గుడికి జవాబుదారీ, దేవుడికి జవాబుదారీ. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉంటారు, ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గుడిలో రాజకీయాలకు స్థానం ఉండదు, దోపిడీకి స్థానం లేదు, అరాచకానికి స్థానం లేదు. పవిత్రంగా ఉంచేదానికి మేము పనిచేస్తాం. ఎవరైతే అక్రమాలుగా పాల్పడ్డారో వాళ్ళని దాని మీద ఒక సమగ్రమైన విచారణ చేయమని కమిషన్ కోరతాం. టెంపుల్లో జరిగిన అభివృద్ధి పేరు మీద జరిగిన డబ్బులు కావచ్చు, భక్తుల దగ్గర నుంచి వసూలు చేసినవి కానీ, చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో చేసినవి కానీ, చేసిన పనిని మదింపు చేసే విధంగా ఒక ఎంక్వైరీని కోరతాం.